నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు రాష్ట్రంలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపాటు చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్స్ పోస్ట్ పెంచుతా అనడము, మెగా డిఎస్సి చేస్తా అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది, ఎన్నో అంశాలను ఇలా నిరుద్యోగులకు నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వము ఇవాళ మొండి చేయి చూపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే అంశం పైన ప్రస్తుతం గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ప్రభుత్వం పైన గ్రూప్స్ పోస్టులు పెంచాలని చెప్పి నిరసనలు తెలిపినా కూడా ఇప్పటివరకు కూడా నిమ్ముకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది. మరి ఆనాడు నిరుద్యోగుల పట్ల మేము ఉంటామని చెప్పినటువంటి ఏ నాయకుడు ఇలా మాట్లాడకపోవడము జరుగుతూ ఉంది. సో ఇదే అంశం పైన నిరుద్యోగుల పట్ల మేము ఉన్నామని చెప్పి కూడా బక్కా జర్సన్ గారు ఇవాళ కొట్లాడుతూ ఉంటే, సెక్రటరియట్కి పిలుపునిస్తూ ఉంటే ఇవాళ వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ప్రభుత్వ వైఖరి ఇలా ఉంది, ఇలా హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నిరుద్యోగుల పట్ల మీరు కొట్లాడాలని ముందుకు వస్తూ ఉన్నా కూడా, అంటే ఆనాడు కొట్లాడినటువంటి కొంతమంది నాయకులు ఇలా మూగబోయారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరి. సో మరి ఇలా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏం చెప్తారు దీంట్లో? ఈరోజు ఒకటే, మొన్న ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం కూడా ఏ రోజు కూడా అసెంబ్లీలలో ఇప్పుడున్న ప్రజెంట్ పాలకులు ఏ రోజు కూడా అసెంబ్లీలో ఏ ఒక్క ఇష్యూ పైన మాట్లాడలేదు, స్తంభింపలేదు. అప్పటి ప్రభుత్వానికి సూచన లేదు, సలహాలు ఇవ్వలేదు. ప్రతి దాంతో కాంప్రమైజ్గా పోయినారు. మేము రేపు అధికారంకి ఎందుకు వచ్చినామంటే చెప్పుకోనికి ఏం లేక 6 పథకాలు వారు ప్రవేశపెట్టారు. అయినా కానీ వాళ్ళకి అనుమానంగా ఉండే, మాకు అవకాశం లేదు, మేము అధికారంలో రామనే అనుమానం పక్కా ఉండే. కాబట్టి నిరుద్యోగులు మొత్తం ఆ రోజు మాకు ఉద్యోగాలు 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్తుండ్రు వీళ్ళు. ఆ 2 లక్షల పోస్టులు మాకు నింపుతారని చెప్పేసి సంవత్సరంలోపు 100 రోజుల్లోపు 20,000 మెగా డిఎస్సి పోస్టులు నింపుతామని మేనిఫెస్టో పేజీ నెంబర్ 34 పాయింట్ నెంబర్ 4లో పెట్టారు. నేను దీనిపైన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన మొన్ననే. ఎన్నికలకు ముందు 100 రోజులు అయిపోయింది, ఇవాళ దాకా ఈ పోస్టుల గురించి మాట్లాడలేదు, మీ మేనిఫెస్టో చూసి మేము ఓట్లు వేసిండ్రు, పిల్లలు ఓట్లు వేసిండ్రు కాబట్టి వాళ్ళ మోసం చేస్తుందని చెప్పేసి ఫిర్యాదు కూడా డైరెక్ట్ 1-to-1 కలిసి నేను ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఆఫీసర్కు, వికాస్ రాజ్ గారికి. ఇది మొట్టమొదటి కేసు, ఇటువంటి కేసు ఎప్పుడు చూడలేదని ఆయన పక్కన పెట్టాను. సరే, ఏదేమైనప్పటికీ 2 లక్షల పోస్ట్ ఇస్తామన్నారు కదా. 2 లక్షల పోస్టులు ఇస్తే ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు ఏమైనా గుర్తించిరా అని చెప్పాను. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కు 4,000 పోస్టులు ఉన్నట్టు అప్పట్లో తీసారు. ఇదో ఈరోజు మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది డిపార్ట్మెంట్ వైజ్గా మొత్తం 2,67,316 పోస్టులు ఉన్నాయని చెప్పేసి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఈ కాపీ మొత్తం ఇచ్చిన. నిన్న సీఎం గారికి కూడా వాళ్ళ ఆఫీసులో నిన్న ప్రజా దర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కనీసం మీరు మీ దగ్గర యంత్రాంగం ఉంది, అన్నీ ఉన్నా కానీ కనీసం మీకు వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మీకు వస్తలేదు. కాబట్టి మీరన్నీ ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి నాయకులపై చిన్నారెడ్డి గారిని పర్సనల్గా కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంతేకాకుండా మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిండ్రు. గ్రూప్ 1 ఎగ్జామ్లో మొన్న రాత్రి కీ విడుదల చేసిండ్రు. ఓఎంఆర్ షీట్ పెట్టలేదు, మళ్ళీ వెంటనే డిలీట్ చేసిండ్రు. వాళ్ళతో కొంతమంది తాబేదారులు, ఇప్పుడు యువ నాయకులు కొంతమంది తిరుగుతుండ్రు కదా, లంప్ అండ్ బ్యాచ్, వాళ్ళతోని లేదు అన్నీ అప్లోడ్ చేసిండ్రని చెప్పి పెట్టిండ్రు. ఈరోజు మీరు ఎందుకు పెట్టిండ్రు, ఓఎంఆర్ షీట్ ఎందుకు తీసేసి ఇంకోటి వీళ్ళు క్వశ్చన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళ కీల ఆన్సర్స్ తప్పించిండ్రు. పెట్టిన కొద్దిసేపట్లో కొంతమంది చూస్తుండ్రు, సార్ అలా ఆన్సర్వే తప్పు రాసిండ్రు వీళ్ళని. అంటే క్వశ్చన్ ఇచ్చిన వానికి ఆన్సర్ తెలియదు ఏమని ఇచ్చిండ్రు. అందుకనే నేను మహేందర్ రెడ్డి అంటే పెట్టినప్పుడు అందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసిన, అటువంటి వ్యక్తిని పెట్టాల్సిన అవసరం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఈరోజు వెబ్ నోట్ ఇవి కొన్ని నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్లిప్తంగా ఒక దిక్కు వ్యవహరిస్తూ ఉండడం వల్ల మేము దీనిపైన ఇవాళ చలో సచివాలయం అని పెట్టాం. సచివాలయం అంటే కొట్టనికి, రాళ్లతో కొట్టనికి, గుద్దనికి కాదు. ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదామని. ఇప్పుడే ఇంకొక మెసేజ్లు వచ్చినాయి. గురుకులాలలో దాదాపు 9,200 పోస్టులు మొన్న వీళ్ళు ఇచ్చిండ్రు. ఇందులో పీజీటీ డిసైనింగ్ ఆర్డర్లా వీళ్ళు ఫాలో అవ్వకుండా, వీళ్ళు అపాయింట్మెంట్స్ ఇప్పటి వరకు ఇవ్వకుండా దాదాపు 3,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. దీనికి హైకోర్టు మొన్న రిలీక్స్మెంట్ ద్వారా మీరు మెరిట్ లిస్ట్ ఇవ్వమని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు పిలిస్తే ఇవాటి వరకు వాళ్ళు ఇవ్వలే. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పోయి అడిగితే మా కలవనికి ప్రయత్నం, కనీసం వాళ్ళకి కలిసి వాళ్ళ గురించి వాళ్ళ సమస్య కూడా వినే ప్రయత్నం చేయకుండా పోయిండు. ఈరోజు ఏ తుగ్లక్ గాడైనా కిందికెళ్ళి మీదికి పోతారా, పైనకెళ్ళి కిందికి వస్తారా? మీకు పోస్టులు పైన రాసిన కిందికెళ్ళి పైనకు అర్హత ఉండదు,
పైననే కింద అర్హత ఉంటుంది. నువ్వు పైనకెళ్ళి కిందికోలో ఉన్న పోస్టులను ఖాళీ పెట్టాలంటే నీ ఆలోచన ఏంది? ఈరోజు మీరు ఏం చేస్తుండ్రు? ఇయాల్టి వరకు ఒక్క డిపార్ట్మెంట్ పైన ఈ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకుని గురుకులాలు మొత్తం ఏమైపోయినా ప్రశాంత్ అనే పిల్లాడు చచ్చిపోయిన భువనగిరిలో ఇంకిద్దరు చచ్చిపోయినారు. మీకు సరి అయిన ఇయాల్టి కూడా 33 రూపాయలకు వాళ్ళు గురుకులాల భోజనం చేసి పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళకు దాన్ని ఎనాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సరే అన్ని పోస్టులు 2 లక్షల పోస్టులు ఇవ్వకుండా కనీసం 2,000 పోస్టులనే పెంచమని గ్రూప్ 2 గ్రూప్ 3 2,000 పోస్టులనే పెంచమని మేము అడుగుతూ ఉంటే వాళ్ళ తరపున మేము వకాలత పుచ్చుకుంటా ఉంటే, ఎందుకంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని చాలామంది బతుకుతారు. వీళ్ళ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళను ఒక ముడి సరుకు లెక్క వాడుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో అలా ప్రచారాలకు ఎన్నికల ప్రచారాలు తిప్పుతారు. ఒక దిక్కు గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అన్న చేపియాలి కదా పెద్ద మనిషి, మళ్ళీ డేట్లు వీళ్ళే ఇస్తారు. గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్లు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని మొన్న ఓట్లు వేయించుకొని వీళ్ళ తరపున తిరిగిన వాళ్ళే డేట్లు ఇచ్చిండ్రు. నిన్న వాళ్ళే మాకు ఫోన్ చేసి మీరు పోస్ట్ పోన్ ఎందుకు చేయమంటున్నారు సార్, మేము ప్రిపేర్ అయినామని పోస్ట్ పోన్ చేయమని మన సెంట్రల్ లైబ్రరీలో మీటింగ్ పెడితే మెజార్టీ 300-400 మంది అక్కడ మీటింగ్ వచ్చిన 300-400 మంది కోరుకున్నారు. డేట్లు ఎవరు ఇవ్వమన్నాడు మిమ్మల్ని? ఎవరిని అడిగి మీరు డేట్లు ఇచ్చిండ్రు? డేట్లు ఇచ్చిన వాళ్ళకు మీకు తెలియదా ఏ ఎగ్జామ్ ఎక్కడ ఇదైతే ల్యాప్స్ అవుతుందో? ఈరోజు డిఎస్సి ఒకటే టైంలో ఉంటుంది, వాళ్ళు పెట్టే డిఎస్సి కూడా, ప్లస్ మీకు సింగరేణి అదే టైంకి ఉంటుంది, ప్లస్ ప్రతి ఎగ్జామ్ మీరు ఒకటే టైంలో తీసుకొని వచ్చారు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే ఈరోజు మీరు ఒకసారి సమస్యలు పరిష్కరించారు. మీరు అనుకున్న వాళ్ళతో కాదు, మీరు అనుకున్న వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, మీరు అనుకున్న వాళ్ళకు ఆర్థికపరమైన వసతులు ఇచ్చిండ్రు, మీరు అనుకున్నతో పైసలు ఇచ్చి ఎలక్షన్ నిలబట్టి ఓట్లు చీల్చే పని కాంగ్రెస్ మళ్ళీ గెలిపియడానికి మీరు ఏమేమి చేయాలని అవన్నీ మీరు చేసిండ్రు. కాబట్టి ఈరోజు అటువంటి వాళ్ళు కాకుండా నిజంగా మీరు సెంట్రల్ లైబ్రరీలో పోయి అన్ననే పెట్టుకుని అన్ననే మాట్లాడండి. అందులో ఒక 10 మందిని అల్లకెళ్ళి పిలుచుకోండి. సలీం ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొని మీరు మాట్లాడండి. ఈరోజు మీకు ఓట్లు వేపియానికి బస్ ఎక్కి ఊరూరికి పోయి కాళ్ళు మొక్కిండ్రు. మళ్ళీ ఈరోజు కూడా మీ కాళ్ళు మొక్కుతుంది. నిన్న చిన్నారెడ్డి కాళ్ళు మొక్కింది ఒక అమ్మాయి, మా పోస్టు పెంచుండి సార్ అని. ఇప్పుడు కూడా మీరు కాళ్ళు మొక్కించుకుంటున్నారంటే ఏందన్నట్టు? ఈరోజు మీరు ఎందుకు ఇస్తలేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు పెంచుతలేరు? మీరు వీళ్ళతోనే మేము అధికారంలోకి వచ్చిందని మీ అందరికీ తెలుసు, వీళ్ళతో మీరు ఎందుకు చర్చలు జరుపుతలేరు? కాబట్టి ఉద్యమం అనేది దాని స్వారూప్యం మారిపోయింది. దాన్ని వాళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళు వాట్సాప్లో నేను యువనాయకుడు చెప్తారంట, ఒక ఎంఎస్ యువనాయకుడు, ఏమున్నది సమస్య నా దగ్గర రాండి, ఒక 200 మంది ధర్నా చేస్తారు, 200 మంది పరీక్ష రాయగారు, వాట్సాప్లో చూస్తారు మళ్ళీ మర్చిపోతారని. అట్లుండదు ఈ ఉద్యమం అనేది. ఇవాళ సచివాలయం చెలో సచివాలయం ఇచ్చినాం, రేపు బుధవారం రోజు మేము రాష్ట్ర బంద్ కూడా పిలిపిస్తున్నాం. మేము ప్రాజాప్త ఈరోజు ఉద్యమం అంటే ఏందో చూపెడతాము. మీకు పైనకెళ్ళి కింది దాకా నీకు ఎంత ఫకర్ ఉందో రేవంత్ రెడ్డి అనేటువంటి ఆ ఫకర్ కూడా దింపే బాధ్యత కూడా మాది. చెలో సెక్రటరేట్ నుంచి పెట్టిన కార్యక్రమానికి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రేపటి నాడు ఎట్లుంటుంది మరి? అంతే బ్రదర్, ఇప్పుడు ఉధృతంగానే ఉంటుంది. ఇక ఖాళీగా ఉండదు ఇది. ఏది మేము 4 గోడల మధ్యలో కూర్చొని ఏవి ఉద్యమాలు రూపొందించే పరిస్థితి ఉండదు. ఈరోజు ప్రతిదీ రోడ్డు ఎక్కువే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో లైబ్రరీలు మొత్తం రేపు నల్ల జెండాలు పట్టుకొని రోడ్లు ఎక్కుతారు రేపు బుధవారం రోజు. మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా. ప్రతి దగ్గర ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఆస్పిరెంటు రేపు ఇవన్నీ జరిగినాక కూడా పరీక్షలు పెడతారు. ఆ పేపర్లు కూడా ఏమవుతాయో అనేది గ్యారంటీ లేదు. ఈరోజు గ్యారంటీ లేదు ఎగ్జామ్కు. ఈరోజు అనుమానాస్పదంగానే చదువుతూ ఉన్నారు వాళ్ళు, అనుమానాస్పదంగా వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి దేనికి కూడా గ్యారంటీ లేదు. అందుకనే ఈరోజు మేము ప్రధానంగా గవర్నమెంట్ ఒక అటెన్షన్ తీసుకురానికి ఈరోజు ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ పెడుతున్నారు. మొన్నటిదాకా హౌస్ అరెస్ట్లే ఉన్నాము, కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక హౌస్ అరెస్ట్లే ఉన్నాము. ఈరోజు మీరు చేసే తప్పిదాలను బట్టి, మీరు చేసే ఇది బట్టి ఈరోజు వాళ్ళని పిలిపించి మీరు మాట్లాడి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయని తీసుకొచ్చి వాళ్ళ నౌకర్లు వాళ్ళకి ఇస్తే ఈరోజు మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మేము పార్టీలోకి వెళ్ళి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించాం కదా, మన మేనిఫెస్టోను ప్రశ్నించాం కదా, నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి నువ్వు ఇస్తాను కదా, దాని సంగతి ఏమైంది? ఈరోజు ప్రతి అంశం మీద నిరుద్యోగులు అనేది మేము ఎక్కడ కూడా సబ్జెక్ట్ డిబేట్ కాకుండా, నేను తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణలో ఉన్న అందరు కూడా నేను చెప్తున్నాను. కారకృష్ణ గారు కూడా ఏదో బీసీ దాని మీద పెట్టుకున్నాడు, బీసీ డిక్లరేషన్. నేను అందరూ కూడా ఒక అంశం మీద పట్టుకున్నప్పుడు ఆ అంశం మీద ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనిషి ఒక ఉద్యమం దిక్కుపోతూ ఉంటే అది ఉండదు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల ఎగ్జామ్స్ దగ్గరకు ఉన్నాయి. రేపు ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వమన్నా వాళ్ళు ఇస్తలేరు. కనీసం ఏది 2 నెలలు గ్యాప్, ఒక్కొక్క ఎగ్జామ్కు గ్యాప్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళు ఇవ్వకుండా అన్ని వరుసగా పెడుతున్న ఒక పని. అంటే ఎవరిని కన్ఫ్యూజన్ చేయడానికి, ఈ కన్ఫ్యూజన్లో మీకేం లబ్ధి పొందాలని, మీరేం చేసుకోవాలని. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. వెంటనే ప్రభుత్వం చర్చ జరపాలి. ఈ ఉద్యమం అనేది ఇక్కడి వరకు ఆగది. దీన్ని ప్రతి పోస్టు నింపే వరకు మేము ఉధృతం చేస్తాం.
వచ్చే రోజులలో రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఎట్లా బయట తిరుగుతారో కూడా మేము చూస్తాం. అక్కడ దాకా పరిస్థితి పోనీయద్దు. అక్కడ దాకా మా పరిస్థితి ఎట్లుంటుందో, మా ఉద్యమాలు ఎట్లుంటాయో కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అర్థమైందా? లోపల ఉండి అడగకుండా ఉండడానికే మమ్మల్ని పార్టీకే సస్పెండ్ చేసి బయటికి పంపారు. బయట ఉన్నా కానీ మేము ప్రశ్నిస్తాం, మేము అడుగుతాం, మేము కొట్లాడతాం. మీ పార్టీలో మేము వచ్చేది లేదు, మీ పదవులు మేము తీసుకునేది లేదు, మేము దేనికి కూడా ఆశించలేదు. నిస్వార్థంగా నిరుద్యోగుల మీద మొదటి లాటి పడే మొదటి లాటి మా మీద పడుతుంది. వాళ్ళు అరెస్ట్ అయ్యే ముందు మేము అరెస్ట్ అవుతాం. ప్రతి దానికి ముందు వరుసలో మేము ఉంటాం. కాబట్టి మీరు ఈరోజు ఏదైతే మీరే ఒక ఉద్యమాన్ని తయారు చేసుకొని వాళ్ళతోనే మీరే ఉద్యమాలు చేపించి వాళ్ళతోనే ఖాళీలు నింపమని నడిపించి వాళ్ళతోనే దీక్షలు చేపించి తెల్లారి మళ్ళీ బంద్ చేపించి మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ ఇవాళ దాకా మళ్ళీ బక్క చేసిన మాట్లాడక ఒక్కొక్కడు మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. నేను మాట్లాడతాను. ఇవన్నీ చేపించేది మళ్ళీ అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేపించేది వాళ్ళ చెంచాగాన్లతో. కాబట్టి ఆ చెంచా ఉద్యమాలు ఉండే. ఈసారి టఫ్ పాలిటిక్స్ ఉంటాయి, టఫ్ ఫైట్ ఉంటుంది, టఫ్ స్ట్రగుల్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పోస్ట్ నింపాలి, ప్రతి నిరుద్యోగికి న్యాయం జరగాలి. ముఖ్యంగా మీరు గురుకులాల్లో తీసుకున్నటువంటి మీ తుగ్లక్ విధానాన్ని అది ఈరోజు 3,000 మంది టీచర్లు లేకుండా రేపు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. నిన్నటికే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. 3,000 మంది టీచర్లు లేకుండా స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీరు సోషల్ రిలీఫ్ వల్ల అవి కూడా ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సింగరేణి ఎగ్జామ్ కూడా మీరు వాయిదా దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్లోపు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి. డిసెంబర్లోపు అదే కదా జాబ్ క్యాలెండర్ అంటే. నీకు జాబ్ క్యాలెండర్ అంటే ఏదో తెలియదు, తలలేదు తోకలేదు. తెల్లాలేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండేది, అక్కడ అందుబాటులో ఉండేది. లేకుంటే ప్రగతి భవన్ ఉండేది, అక్కడ ప్రజలను వీళ్ళని కలిసేది. నువ్వు 24 hours ఇంటనే ఉంటాను కదా, ప్రజాభవన్కి వస్తూనే లేవు కదా, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటూనే లేవు కదా. నిన్న అంతమంది విద్యార్థులు కలవడానికి వస్తే నువ్వు ఎవరిని కలవనే లేదు కదా. ప్రజాప్రభుత్వం అంటే ఇది. కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలి. ఖచ్చితంగా నిరుద్యోగం న్యాయం చేసేంత వరకు మా పోరాటం ఉధృతం చేస్తాం. బుధవారం రోజు రాష్ట్ర బంద్ కూడా పిలిపిస్తాం. అంటే ఈ అంశాలు చూస్తూ ఉంటే నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. మొన్నటి వరకు కూడా మనం క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి కూడా విన్నాం. అలాంటి నిరుద్యోగులే ఇవాళ బాగా ఒక 2,000 పోస్టు పెంచండి అని వాళ్ళ ఇంటివే కూడా అడిగినా స్పందిస్తలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే నమ్మకం ఉంటుంది. అదే కదా, దాని మీద ఇప్పుడు అదే నేను చెప్పేది. దాని మీద కనీసం ఇవాళ దాకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో రివ్యూ చేయని వాళ్ళు ఇంకా 6 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. నువ్వు చెప్పిన సంవత్సరం అవుతుంది అంటే నువ్వు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి దాటిపోతే నడుస్తుంది అనుకుంటున్నావా? అలా నడవది. అట్లా మీరు అనుకోవద్దు. అట్లా నడవనీయం కూడా. అట్లా ప్రభుత్వాన్ని నడవనీయం కూడా. ఈరోజు మంత్రులకు ఉన్నది వేయాలని, నింపాలని మంత్రులకు ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకడే. ఈరోజు ఆయన కొంతమంది వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన డాఫర్గాన్లు కొంతమంది ఉన్నారు. ఎవడంటే 7,000 కోట్లు అప్పుడు కేసీఆర్ మన రైతు బంధు వేయాలని చెప్పి దాచిపెడితే ఎలక్షన్ కమిషన్ ఆపింది. ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లు ఎత్తుకపోయిన ఆ డాఫర్గాన్లు అర్థమైందా? ఆ డాఫర్గాన్లు ఈరోజు అంతా మోపై నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఉద్యోగాలకు ఇస్తే వాళ్ళ కాంట్రాక్ట్లకు పైసలు రావు కదా. అందుకని నిరుద్యోగులు ఇది కూడా చెప్పిండ్రు, అరే నోటిఫికేషన్లో పెట్టుండ్రు అబ్బాయి, కింద పెట్టుండ్రి. మీకు నౌకర్లు వస్తే ప్రభుత్వానికి మాకు ప్రతి నెల మీ జీతంలోకి వెళ్ళి మాకు 10% 20% కమిషన్ ఇవ్వమంటే ఇవన్నీ కూడా వాళ్ళు రెడీ అని చెప్పి ఒప్పుకున్నారు. అరే ఇవాళ పొట్టకొట్టి కోసం ఏం చేస్తాం? ఒకళ్ళు ఎవరి ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రూమ్కు 10 మంది 15 మంది ఉన్నారు. అదే 5 రూపాయల భోజనం తినుకుంటున్నారు. రామకృష్ణ మఠంలో ఫ్రీ భోజనం తినుకుంటే ఈరోజు పనిచేస్తాం. ప్రభుత్వం చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. ఈరోజు ఎవరు అరెస్ట్ మీరు చేసేది? ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం అంటే ఇదా? బయటికి రాకుండా నోర్లు నొక్కడం, గొంతులు నొక్కడం, ప్రశ్నించేటోళ్ళను బయటికి వెళ్ళగొట్టడం ఇదా మీ ప్రభుత్వం? ఈ తలకాయ లేని పనులు, ధమాకు లేని పనులు బంద్ చేయాలి. ముఖ్యమంత్రి అనేటువంటి టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజాస్వామ్యం నడుస్తున్నటువంటి సూత్రాలను అనుగుణంగా ఈరోజు నువ్వు పనిచేయాలి. కానీ నువ్వు చేస్తున్న పని ఏంది? నువ్వు చేస్తున్న విధానం ఏంది? ఈరోజు నీకు మించి నేను ఎవడైనా ఇంట్లో ఉంటాడంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సొంత ఇంట్లో కట్టుకున్న ముఖ్యమంత్రి ఎప్పుడు ఉన్నాడు? చూపియా నేను. గవర్నమెంట్ లేనప్పుడు, బంగ్లాలు లేనప్పుడు ఉండే, బంగ్లాలు ఉన్నప్పుడు వాళ్ళ సొంత పబ్లిక్ ఇళ్ళల్లో ఉండే. ఇళ్ళల్లో ఎందుకున్నావు? భూములలో ఏం దాచిపెడుతున్నావు అని, ఏం సెటిల్మెంట్ చేస్తున్నాను మీరు ఉంటారు సొంత ఇళ్ళల్లో? ప్రజలు ఇచ్చినటువంటి మీరు ఏదైతే ఇండ్లు ఉన్నాయో అందులో ఉండాలి మీరు. కాబట్టి ఇది కంచె తొలగించి కూడా, అందుకనే కంచె తొలగిస్తే అందరూ కోదండరామ్ గిదండరామ్ అందరూ పోయి లఫంగాలు పోయి అలా పటాయి కాల్చిండు. కానీ ఆ కంచె తొలగించి నేను కంచె ఉంటే లేకుంటాను. బట్టికి కంచె అవసరమా? సీతక్క కంచె అవసరమా? చిన్నారెడ్డి కంచె అవసరమా? ప్రజాభవన్కి వచ్చిన సందర్శన కంచె అవసరమా? నేను లేని కంచె వీళ్ళకంత. కానీ ఆ కంచె తీసుకుపోయి ఇంటికాడ వేసాను. మొన్న గురుకులాలు వస్తే గల్లలు బట్టి బయటికి నూకేసారు అడగనికపోతే, వాళ్ళ హక్కుల గురించి అడగనికపోతే. కాబట్టి ఈ విధానం మార్చుకోవాలి. ఖచ్చితంగా నిరుద్యోగులు ఈసారి
మీరు ఒక ఉద్యమం ఎప్పుడు చూడని ఉద్యమం మీరు చూడబోతారు, మేము కూడా అది రుచి చూపెడతాం ప్రభుత్వానికి. అంటే దేనికోసం ఇప్పుడు బక్కా జడ్జి ఏ పార్టీలో లేడు, స్వతంత్రంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎందుకోసం పోరాడుతూ ఉన్నాడు అంటే దీనికి వెనకాల ఏమైనా ఉండొచ్చు చాలామంది అంటారు. బ్రదర్, నాకు ఫస్ట్కెళ్ళి కూడా నాకు కొట్లాడాలంటే ఇష్టం. నా ఆయనకి ఎవ్వరు లేరు. నన్ను ఏ పార్టీ వాడు కూడా విలువద్దని తెలంగాణ రక్షణ సేన అని ఒకటి పెట్టుకున్నా, వనరుల రక్షణ సేన అని పెట్టుకున్నా. ఆ బ్యానర్ కింద ఈరోజు నేను పనిచేస్తున్నా. ఈరోజు నేను నిస్సహాయులున్న నిరుద్యోగులను చూసి నేను నిలబడ్డా. నిస్సహాయకులు నేను ఎవరికైనా ఉంటాను. నేను వీళ్ళకేంటి, నేను ఎవరి కోసమైనా నేను వాళ్ళ తరపున నిలబడతా, ఎవరి కోసమైనా నేను వాళ్ళ తరపున కొట్లాడతా. ఈరోజు నాకు ఏ స్వార్థం లేదు, నాకు ఏది లేదు. నన్ను కొనేంత ముల్లె కూడా ఎవరి దగ్గర లేదు. నన్ను కొనేంత ముల్లె కూడా ఎవరి దగ్గర లేదు. నేను ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్కి పోయినా, నేను ట్రాన్స్పరెంట్గా మాట్లాడినా. ఈరోజు ఒకటే నేను డిమాండ్ చేస్తుండే, ఒకటే, ఈరోజు నిరుద్యోగులతోని మీరు స్టడీ సెంటర్లకు వచ్చి సెంటర్లు నిలబడి, ఈరోజు రాహుల్ గాంధీ ఎక్కడికి వచ్చి మాట్లాడాడు, నీ ప్రభుత్వం రానికి ఎక్కడికి వచ్చి మాట్లాడు, అశోక్ నగర్కి వచ్చి మాట్లాడలేదా? నిరుద్యోగుల డిక్లరేషన్ ఏదో చేసి అక్కడికి వచ్చి చేయలేదా? ఈరోజు అంటే నీకు ఓటు అవసరం ఉంటేనో మధ్యలోకి వస్తారు. అసలు రాహుల్ గాంధీతో మాటిప్పించే మీరు మోసం చేయించినామని నేను ఎందుకు మాట్లాడా? బరాబర్ మాట్లాడతా. నాకు స్వార్థం ఉంది, బరాబర్ స్వార్థం ఉంది. 2,67,316 పోస్టు ఖాళీలోనే నువ్వు నింపు. నువ్వు దమ్ముంటే, నువ్వు మొగోనివైతే, నువ్వు మొలగానివైతే, నువ్వు ముఖ్యమంత్రి అయితే, నిజంగానే ముఖ్యమంత్రి దమ్ముంటే నింపు. నువ్వు లఫంగి గాళ్ళ ముందు పెట్టుకొని వీళ్ళ మోసం చేసుకుని చూసుకుంటూ కూర్చోను. కానీ నేను గత 10 సంవత్సరాలు కూడా బ్రదర్ నేను కొట్లాడింది ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన నేను కొట్లాడినా. నిరుద్యోగ ఇష్యూస్ వీళ్ళు సీరియస్గా కొట్లాడుతున్నా అనుకున్నా. మ్యాక్స్ ఫిక్సింగ్ అరెస్టు, మ్యాక్స్ ఫిక్సింగ్లో ఇళ్ళ పోడు, మ్యాక్స్ ఫిక్సింగ్తో పదవులు తెచ్చుకున్నాడు. ఈరోజు మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరైతే వీళ్ళని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకి ఉద్యోగాలు రాలే కదా. ఈరోజు ఇలా కూడా వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు కదా. పోరాగాలు కూడా నియంత్రణ లెక్క మాట్లాడుతుండ్రు. ఏమైతే మేము తోలు తీస్తాం అంటున్నా. ఏమైతే మీ ఉద్యమ విద్యార్థులతో నిరుద్యోగులతో ఏమవుతుంది అంటారు మీరు? ఫిక్సింగ్ చేసుకొని జైల్లో పోయినట్టు కాదు. బండకేజ్ కొడతాను అంట రేవంత్ రెడ్డి. అదేదో మేము చూపెడతాం. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది కాబట్టి ఫకర్ మాటలు వస్తాయి. మరి అలా బోంగానే ఎందుకు ఫకర్ వస్తుంది ఏందో అర్థం కాదు నాకు. అలా ఏమన్నా ఉన్నదో, మ్యాగ్నెట్ ఉన్నదో, లంగ పనులు చేయాలని ఉంటుందో ఏందో అదేందా. కాబట్టి ఇన్ని రోజులు నేను ఎందుకు వస్తున్నా అంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని బతుకుతున్నారని. అరే భయ్, వీళ్ళకి ఎలక్షన్లకు రాజకీయాలకు ఏం సంబంధం భయ్? ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది. 46 జీవన ఎంబడెడ్ 40 వాళ్ళని తీసుకొని వచ్చుకుంటావు, వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టుకుంటావు, వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకుంటావు. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి వచ్చిన పైసలు వాళ్ళకి పెట్టిన ఏం హక్కు ఉందని తిప్పుకుంటారు చెప్పండి మీరు? అంటే ఒక్కొక్క తిరిగా వాడుకుంటారు. ఒకడు అధికారంలోనికి వాడుకుంటాడు, వాడు ఎమ్మెల్సీ కానికి వాడుకుంటాడు, ఓ చైర్మన్లు కానికి వాడుకుంటాడు, వాడు డబ్బు కోసం వాడుకుంటాడు. తమాషా అయిపోయిందా ఇది? తమాషా అయిపోయిందా? వాళ్ళని వాడుకుని ఏం హక్కు ఉందని వాడుకుంటారు భయ్ మీరు? మీకు ఏం అధికారం ఉంది విద్యార్థులను వాడుకోనికి? నేను వాడుకోలేనా? నేను 100 ఇష్యూలు చేసిన, 100 ఇష్యూల పైన కొట్లాడినా. నేను ఏ ఒక్కరిని కూడా వచ్చి నా కోసం ప్రచారం చేయడం ఏ ఒక్కరిని నాకు హక్కు లేదు. నాకు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళ తరపున నిస్వార్థంగా నిలబడ్డా నేను. నిస్వార్థంగా మేము పిలిపిస్తే ఎట్లుంటుందో చూసినావు కదా. ఇప్పుడు మీ పోలీసు మీద ఎట్లా దిగిందో చూసినావు కదా. మేము పిలిపిస్తే అట్లుంటుంది. రేపు బుధవారం కూడా బరాబర్ మేము రాష్ట్ర వ్యాప్త బంద్ పిలిపిస్తున్నాం. ప్రతి లైబ్రరీ కాడ, స్టడీ సర్కిల్ కాడ నల్ల జెండాలు పట్టుకొని బయటకు వచ్చి నిలబడతారు. ఉద్యమం మీద చూపెడతాం. రేపు రాబోయే ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఊర్లో ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచి, ప్రతి జెడ్పీటీసీకి రేపు పోటీ కూడా చేపిస్తాం మేము. మీరు చూడండి రాజకీయాలలో విద్యార్థులు ఎట్లా మేము చూపెడతాం రేపు. అది మీ ఎవరి సొత్తు కాదు. అది మీరు గెలుచుకుంటారు కదా, గెలుకొని మీరు ఎంత గెలుక్కోండి. మేము దాన్ని ఎట్లా చేయాలో మేము కూడా చేస్తాం. రేపు మళ్ళీ బుధవారం నాడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి. నేను ఇళ్ళలో కూర్చుంటా, నడుస్తూనే ఉంటాయి కదా. నేను ఇలా కూర్చొని నేను ఇప్పుడు విద్యార్థులకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇళ్ళ చుట్టూ కాదు. మొన్న ఓట్ల కోసం కాళ్ళు మొక్కిండ్రు. నిన్న హక్కుల కోసం కాళ్ళు మొక్కుడు కాదు, ఇప్పుడు కాళ్ళు ఇరవాలి. ఉద్యమాలు నేర్పిస్తా, వీళ్ళకు ఫైటింగ్ ఏదో నేర్పిస్తా, ఫైటింగ్ స్పిరిట్ ఏందో నేర్పిస్తా. ఫైటింగ్ స్పిరిట్ లేకుంటే రేపు వీళ్ళు దాన్ని ఏమంటారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి వచ్చే రోజులలో. మొన్న అమ్మాయి చనిపోయింది. అది వరకు చాలా జరిగినాయి. ఈ మధ్యలోనే చాలా జరుగుతున్నాయి. ఈరోజు అందుకని నేను చెప్తున్నా అసలు జరగద్దనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు నమ్మకం వచ్చింది. మాకంటూ ఒకళ్ళు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు, గొంటెత్తి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇలా సోకాళ్ళు చెప్పుకునే ఉద్యమకారులకు వాళ్ళ మనుషులకు కూడా నాకు ఫోన్లు చేసి మా సబ్జెక్ట్ కూడా మాట్లాడమంటారు. గురుకుల సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి అంశం మీద మేము కొట్లాడదాం, ప్రతి దాని మీద కొట్లాడదాం. ఈరోజు కాంట్రాక్ట్ అనే పదవి, ఏది అవుట్సోర్సింగ్ అనే పోస్టులు,
ఇవన్నీ లేకుండా అన్నీ కూడా పర్మనెంట్ అవుతాయి. అది తిరిగా ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే అదే. లేకుంటే టైటిల్ తీసేసేయి, టైటిల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పెట్టుకో, ఓటుకు నోటు ప్రభుత్వం అని పెట్టుకో, ఓటు ఇస్తేనే పనులు అవుతాయని ప్రభుత్వం అని పెట్టుకో, కమిషన్లు ఇస్తేనే నౌకర్లను పెట్టుకో, కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్ట్లను పెట్టుకో కమిషన్ గవర్నమెంట్ అని. మీరు సీకర్లో వసూలు చేస్తున్నారు కదా, ఆ ట్యాక్స్, డి ట్యాక్స్, బి ట్యాక్స్, ఆ ట్యాక్సులు బంద్ చేసి ఈ ట్యాక్స్ అని బాజాబ్తా పెట్టు, నోటిఫికేషన్ ఇవ్వండి. ఇక సబ్జెక్ట్ ఇప్పుడు డిబేట్ అదో సబ్జెక్టు, కానీ ఏమున్నా కానీ ఇవాళ నిరుద్యోగ సబ్జెక్ట్ అని వీళ్ళు ఇస్తామంటుండ్రు కదా, ట్యాక్స్ కూడా మేము కడతామంటుండ్రు కదా. ఆ ట్యాక్స్ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు మీకు నౌకర్లు వస్తే నా కమిషన్ రావని మీరు బాధపడితే మేము ఎవ్రీ మంత్ మీరు నోటిఫికేషన్ ఉండి ఎవ్రీ మంత్ మీ జీతంలోకి 20% కట్ చేసుకొని లేకుంటే 10% కట్ చేసుకొని మీరు అలా జీతాలు ఇవ్వండి. నీ అదే కదా నీవు అక్కడికి వెళ్ళి వచ్చినోనివే కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆంగ్లో ఇండియన్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినోనివే కదా నువ్వేమన్నా ఏది ఇక్కడికి వెళ్ళి వచ్చినోని కాదు కదా. ఉద్యమాలకి వెళ్ళి ఉద్యమ కెరటాల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుని కాదా నువ్వు. ఆయన పేరు తెలియదు ఎవరు, ఎమ్మెల్యే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వచ్చింది చూసినావు, అందులోకెళ్ళి మనం బయటకు వచ్చినోని కదా. మేము అట్లా కాదు కదా, మేము ఉద్యమాలకు వెళ్ళి వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రేపు నిరుద్యోగం ఇట్నే తాత్సారం చేసుకుంటూ పోతే నాకు పని లేకుండా చేయండి. మీరు ఇమీడియట్గా మీరు ఒక 5-6 వేల పోస్టు నింపుండ్రి, ఇది చేయండి, నోటిఫికేషన్ ఇవ్వండి, ప్రతి దానికి టైం ఇవ్వండి. గురుకులాలలో ఉన్న మిగిలిన 3,000 పోస్టు కూడా మీరు వెంటనే నింపండి. మీరు మొన్న ఎవరైతే అపాయింట్మెంట్ అయినరో వాళ్ళందరికీ ఏది మన జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి వాళ్ళందరికీ. మన ఎస్ఎస్సి ఇంకోటి మన దాన్ని ఏమంటారు సర్వశిక్ష అభియాన్లా 2,400 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళి వచ్చినాయి. అవి దిగమింగనికి మల్లయ్య అనేటువంటి పెట్టుకున్నారు. ఏ అర్హత లేనోని ప్రతి దగ్గర ప్రిన్సిపల్స్ ఐఏఎస్లు ఉంటారు. ఇక్కడ నాన్ ఐఏఎస్ని పెట్టారు. ఆయనకు సర్వశిక్ష అభియాన్ అని కూడా తెలియదు. అది అసలు నోటు అసలు వ్యక్తిని 2,400 మింగనీకి బుర్ర వెంకటేశ్వర వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు. అవన్నీ వాళ్ళకు కరోనా జీతాలు ఇవ్వమని హైకోర్టుకి ఆర్డర్ వచ్చినాయి, ఇవాటి వరకు ఇవ్వలేదు. వాళ్ళ జీతాలు ఇస్తలేరు మీరు. కాబట్టి ఇవన్నీ కూడా నా పని లేకుండా మీరు పెట్టుండ్రు. మీరు శ్రీనిధిలా 4 లక్షల సిమ్ము కొన్నోని నీ దగ్గరనే పెట్టుకుంటావు నువ్వు. ఇవాళకి విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయ్ 1,000-3,000 మంది 38 మంది నేను తీసేస్తానంటే ఇవాళ దాకా వాళ్ళ దియ్యవు. ఇంకా పశుసంవర్ధన శాఖలో ఒక ఆమెకు మళ్ళీ మొన్నిచ్చినావు డైరెక్టర్గా. మొన్న 3 రోజుల కింద మొన్నిచ్చింది ఇంకొక అపాయింట్మెంట్ ఆర్డర్. నా దగ్గర ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా. ఒక మహిళకు, రిటైర్డ్ అయిన మహిళకు మళ్ళీ ఇచ్చిండ్రు. ఇవన్నీ చేసి నాకు పని లేకుండా చేయబ్బా. ఖాళీగా ఉంచకుండా ఇష్టం లేకుండా తీసుకపోయి చెంచా జ్యువెలరీ ఏదైనా లంగ కేసులు పెట్టి లోపల పెట్టు. కాబట్టి మా పని లేకుండా చేయను. కాబట్టి అదే నిరుద్యోగుల తరపున ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. డైవర్షన్ ఉండదు, కరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రేట్ ఫైటే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్.